నమస్తే నవత టీవీకి స్వాగతం. నేను మీ పావని. ఒక్క కాల్తో కదిలిన యంత్రాంగం, మిస్ అయిన యువతి తిరిగి ఇంటికి చేరుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్ని శాసిస్తూ పేద ప్రజల గుండెల్లో ఆరాధనీయుడిగా, అమాయక ఆడపిల్లలను వంచన చేసే మోసగాళ్లకు యముడికి మొగుడిగా, ప్రతి సమస్యను కూడా వదలకుండా పట్టుబట్టిన విక్రమార్కుడిలా, ఆంధ్రదేశానికి ఆంజనేయుడిలా కొండంత బలాన్ని ప్రజలకు అందిస్తూ నేనున్నాను అంటూ అందరికీ భరోసాను కల్పిస్తూ ఎక్కడికక్కడ ఆయా శాఖల అధికారులను ముచ్చెమటలు పట్టిస్తూ పని విషయంలో పరుగులు పెట్టిస్తున్న మన ఆంధ్ర పవర్ స్టార్ ప్లస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన బాధ్యతను నిర్వర్తించి ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకు కడుపు కోత తలెత్తకుండా చేశాడు మన పవనుడు. ఇక విషయానికి వస్తే 9 నెలల క్రితం అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా యువతకి సంబంధించిన కేసులో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల ఈ మిస్సింగ్ కేసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకువచ్చారు ఆ యువతి తల్లిదండ్రులు. దాంతో అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ మాచవరం సిపికి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్ యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. దీంతో పవన్ కాల్ తో స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ద్వారా యువతి ఆచూకీని గుర్తించిన స్పెషల్ టీమ్ ఆ యువతిని తీసుకువెళ్లిన అంజాద్ ను జమ్మూ నుంచి తీసుకువచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ అమ్మాయిని అప్పగించడం జరిగింది. అమ్మాయిని తీసుకువెళ్లిన అంజాద్ ని ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. 9 నెలల వరకు కూడా ఏ నాయకుడు పట్టించుకోలేదని ఆ తల్లి కన్నీరు మున్నీరవుతుండగా ఆ తల్లి కడుపు కోతను తగ్గించి ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన అమ్మాయి కేసులో సార్, అమ్మాయికి మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్విని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ చేస్తాం. మనం ఇంట్రాగేట్ చేస్తాం. అబ్బాయిని తీసుకొస్తాం తీసుకొస్తాం సార్. ఇది వాటి నవత టీవీ న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.